Hello everyone, welcome to my channel Easy Way to Learn Chemistry. Today I am going to discuss about how to find out geometry and hybridization. ఓకే, ఇందులో నేను ఫస్ట్ తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటంటే CO2. ఫస్ట్ మనకి తీసుకునే యాటమ్ యొక్క వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ తీసుకోవాలి. ఇక్కడ కార్బన్ని ఆక్సిజన్ని నేను తీసుకుంటే కార్బన్ అనేది సెంట్రల్ యాటమ్. సో ఫస్ట్ మనకి ఏది సెంట్రల్ యాటమ్ అనేది తెలియాలి. ఇక్కడ కార్బన్ అనేది సెంట్రల్ యాటమ్. సో కార్బన్ సెంట్రల్ యాటమ్ కాబట్టి కార్బన్ వ్యాలెన్సీ మనకి తెలియాలి. సో కార్బన్ 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, కార్బన్ దగ్గర 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఇక్కడ కార్బన్ అనేది 4 బాండ్స్ని ఫామ్ చేస్తుంది అని చెప్పి మీనింగ్. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఈజ్ నథింగ్ బట్ కార్బన్ ఫార్మ్స్ 4 బాండ్స్ విత్ ఆక్సిజన్ యాటమ్. సో ఆక్సిజన్ యాటమ్తో 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది అని చెప్పే ముందు ఆక్సిజన్ అనేది ఏంటో, దాని ప్రాపర్టీ ఏంటో మనకు తెలియాలి. ఆక్సిజన్ ఈజ్ ఏ డైవాలెంట్. ఆక్సిజన్ అనేది డైవాలెంట్. సో డైవాలెంట్ కాబట్టి ఆక్సిజన్ ఏం చేస్తుంది, కార్బన్తో 2 డబుల్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. సో అంటే ఇప్పుడు మనకి స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుందో తెలియాలి. సో కమింగ్ టు ద స్ట్రక్చర్ చూడండి ఒకసారి. కార్బన్ దగ్గర ఉన్న 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇవి. ఈ 2 ఎలక్ట్రాన్స్ కలిపి ఒక ఆక్సిజన్, ఈ 2 ఎలక్ట్రాన్స్ కలిపి ఇంకొక ఆక్సిజన్ కలిపి మనకి ఇలా బాండ్ అనేది ఫామ్ చేస్తుంది. సో ఇది చూడడానికి ఎలా ఉంది, లుకింగ్ లీనియర్ జామెట్రీ ఆర్ స్ట్రక్చర్. సో కమింగ్ టు ద హైబ్రిడైజేషన్. సో హైబ్రిడైజేషన్ తెలియాలంటే మనకి ఇప్పుడు కార్బన్ దగ్గర 4 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయని చెప్పాం కదా, అంటే 4 ఏంటి, బాండ్ పేర్స్. కార్బన్ కంటైన్స్ 4 బాండ్ పేర్స్. దేర్ ఈజ్ నో లోన్ పేర్స్. ఇంకా బాండ్ పేర్స్ మాత్రమే ఉన్నాయి, లోన్ పేర్స్ అనేవి లేవు. కాబట్టి ఈ 4 బాండ్ పేర్స్ని ఇక్కడ ఎలా అరేంజ్ అయి ఉన్నాయి, ఒక్కొక్క ఆక్సిజన్ 2 బాండ్స్ ఫామ్ అయ్యాయి. అంటే ఇక్కడ 4 బాండ్ పేర్సే, బట్ మనం ఎలా కౌంట్ చేయాలి ఈ డబుల్ బాండ్ని, సింగిల్ బాండ్ పేర్గా కౌంట్ చేయాలి. కాబట్టి ఎన్ని బాండ్ పేర్స్ వస్తాయి, ఇది ఒక బాండ్ పేర్, ఇది ఇంకొక బాండ్ పేర్, అంటే 2 బాండ్ పేర్స్గా వస్తాయి. కాబట్టి సో ఆ 2 బాండ్ పేర్స్ని మనం ఎలా రాయొచ్చు, sp హైబ్రిడైజేషన్. ఓకే, సో ఇక్కడ జామెట్రీ అనేది లీనియర్ అండ్ హైబ్రిడేషన్ ఈజ్ sp హైబ్రిడేషన్. ఓకే, ఇలా చాలా ఈజీగా మనం జామెట్రీ అనేది హైబ్రిడేషన్ విత్ ఇన్ సెకండ్స్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గా చేస్తే సో చాలా ఈజీగా మనం ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ మనం బాండ్ యాంగిల్ చూద్దాం. సో ఇది బాండ్ యాంగిల్, లీనియర్కి మనకు ఆల్రెడీ తెలుసు బాండ్ యాంగిల్ ఏంటి, ఎంత ఉంది దీనికి బాండ్ యాంగిల్ క్లియర్గా కనిపిస్తుంది, 180 degrees. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద BF3. ఇంకొక ఎగ్జాంపుల్ నేను ఇక్కడ BF3ని తీసుకున్నాను. సో ఒకసారి మీరు BF3ని అబ్జర్వ్ చేస్తే బోరాన్ ట్రై ఫ్లోరైడ్. ఓకే, ఇక్కడ BF3లో బోరాన్ అనేది సెంట్రల్ యాటమ్. ఇక్కడ బోరాన్ అనేది సెంట్రల్ యాటమ్. ఓకే, సో మనకి ఇక్కడ ఏం తెలియాలి, బోరాన్ దగ్గర ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయని తెలియాలి. సో బోరాన్ అనేది ఎన్ని వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ చూపిస్తుంది, 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు ఫ్లోరిన్ అనేది మోనోవాలెంట్. ఓకే, సెకండ్ వన్, ఇక్కడ నేను ఎగ్జాంపుల్ BF3ని తీసుకున్నాను. BF3లో చూస్తే బోరాన్ అనేది సెంట్రల్ యాటమ్. ఓకే, బోరాన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ కూడా మనకు తెలియాలి. బోరాన్ కంటైన్స్ 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ బోరాన్తో కంబైన్ అయ్యే ఆటమ్ కూడా తెలియాలి కాబట్టి, దాని ప్రాపర్టీ కూడా తెలియాలి కాబట్టి ఫ్లోరిన్ కోసం తెలుసుకుందాం. ఫ్లోరిన్ అనేది మోనోవాలెంట్ అంటే సింగిల్ బాండ్ని ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ మనం ఆక్సిజన్ దగ్గర చూసుకుంటే ఆక్సిజన్ అనేది డైవాలెంట్ కాబట్టి 2 బాండ్స్ ఫామ్ చేసింది. ఫ్లోరిన్ అనేది మోనోవాలెంట్ కాబట్టి సింగిల్ బాండ్ని ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు BF3 ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ బోరాన్ దగ్గర 3 యాటమ్స్ ఉన్నాయి కాబట్టి 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క బోరాన్ యాటము 3 ఫ్లోరిన్స్తో ఇలా సింగిల్ బాండ్ అనేది ఫామ్ చేస్తుంది.
ఓకే. సో ఇట్స్ లుకింగ్ లైక్ స్ట్రక్చర్ చూడండి ఇక్కడ. ఇట్స్ లుకింగ్ లైక్ ఏమనొచ్చు దీన్ని, ట్రైగోనల్ ప్లానర్ అనొచ్చు. ప్లానర్ స్ట్రక్చర్గా ఉంది కాబట్టి ట్రైగోనల్ ప్లానర్. ఓకే. కమింగ్ టు ద హైబ్రిడైజేషన్ చూస్తే, సో మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టు బోరాన్ దగ్గర 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, నో లోన్ పేర్స్ కాబట్టి 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ని మనం ఎలా రాయొచ్చు, 3 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఇవి సింగిల్ బాండ్సే కాబట్టి సింగిల్గానే కౌంట్ చేస్తాం. ఇక్కడ డబల్ బాండ్ కాబట్టి సింగిల్గా కౌంట్ చేస్తే 2 డబల్ బాండ్, 2 బాండ్ పేర్స్ అని చెప్పాం. బట్ ఇక్కడ 3 నార్మల్ బాండ్ పేర్స్. ఓకే. 3 సింగిల్ బాండ్స్ మీన్స్ 3 సిగ్మా బాండ్స్ కాబట్టి దాన్ని 3 బాండ్ పేర్స్గా తీసుకోవచ్చు. సో ఆ 3 బాండ్ పేర్స్ ఎలా రాయొచ్చు, sp2 హైబ్రిడైజేషన్. ఓకేనా. సో 2 బాండ్ పేర్స్ అంటే sp, 3 బాండ్ పేర్స్ అంటే sp2, 4 అంటే ఓకే 4 బాండ్ పేర్స్ అంటే sp3 హైబ్రిడైజేషన్. ఓకే. సో ఇక్కడ కూడా మనం ఈజీగా స్ట్రక్చర్ అండ్ హైబ్రిడైజేషన్ని ఫైండ్ అవుట్ చేసాం. కమింగ్ టు ద బాండ్ యాంగిల్ చూడండి. ఈ బాండ్ యాంగిల్ 120 డిగ్రీస్. ఓకే. ఇది 120, ఇది 120, ఇది 120, టోటల్గా మనకి 360 డిగ్రీస్ కదా. సో ఈజీగా ఇక్కడ బాండ్ యాంగిల్ మనకు అర్థమవుతుంది 120 డిగ్రీస్. ఓకే. ట్రైగోనల్ ప్లానర్ అండ్ sp2 హైబ్రిడైజేషన్, 120 డిగ్రీస్ బాండ్ యాంగిల్. ఓకే. దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. చాలా ఈజీగా జామెట్రీని, హైబ్రిడైజేషన్ని ఫైండ్ అవుట్ చేసాం కదా. ఓకే. కమింగ్ క్లాసెస్లో ఇంకా కొన్ని జామెట్రీస్ అనేవి ఫైండ్ అవుట్ చేద్దాం. థ్యాంక్ యూ.